ఇక మిగతా అప్డేట్ చూద్దాం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై రాజకీయ కుట్రతో కేసు నమోదు చేశారని అన్నారు. లిక్కర్ కేసుపై కూటమి నేతలు తలో మాట మాట్లాడుతున్నారని అన్నారు. కుంభకోణాలు చేయడంలో చంద్రబాబు, లోకేష్ దిట్ట అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టారని అంటున్న అమర్నాథ్తో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అరెస్టుల పరంపర అయితే కొనసాగుతుంది. యువతల ప్రతిపక్షం పైన నిత్యం కూడా తప్పుడు కేసులు బనాయిస్తూ అలానే అక్రమ అరెస్టులు చేస్తున్నారని అయితే ఇక్కడ వైసీపీ అయితే ఆరోపణలు చేస్తుంది. అదే అయితే గతంలో 5 ఏళ్లు చేసిన పొరపాటు ఇప్పుడు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామని అయితే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న నాయకులు అయితే తెలియజేస్తున్నారు. దానికి పూర్తిగా అసలు ఈ మిథున్ రెడ్డి అరెస్టు పైన అయితే సమగ్రంగా అసలు ఏమిది అనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే మన గుడివాడ అమర్నాథ్ గతంలో మాజీ మంత్రిగా అయితే పనిచేసిన వ్యక్తి అయితే ఉన్నారు. అతను అడిగితే తెలుసుకుంటారు. సార్ చెప్పండి, అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు దీన్ని అక్రమ అరెస్ట్ గా మీరు అంటుంటారు? అక్రమ అరెస్ట్ గానే చూడాలి. ఎందుకంటే ఎక్కడ రుజువులు గానీ లేకపోతే ఆయన తాలూకు పాత్ర గానీ అసలు కేసే పెద్ద ఫాల్స్ కేసు. ఇందులోనే ఎవరిని అరెస్ట్ చేసినా ఏది చేసినా అంత ఫాల్స్ దీని కింద చూస్తాం. రాజకీయంగా కక్షపూరితంగా ప్రభుత్వంలో ఉన్నాం కదా, ప్రతిపక్షాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులను ఇబ్బంది పెడితే కింద ఉన్నటువంటి క్యాడర్ అంతా డిమారలైజ్ అయిపోతారు, ఎవడు మాట్లాడరు, ఎవడు స్పందించరు, ఎవడు ప్రభుత్వం మీద ప్రశ్నించరు అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారికి అండ్ సోకాల్డ్ ఆయన కంపెనీ అందరికి కూడా ఉంది. సో అందులో భాగంగా ఈ రకమైనటువంటి ఈ చిల్లర పనులన్నీ కూడా చేస్తున్నారు. సరే, అరెస్ట్ చేసినంత మాత్రాన ఏదో తప్పు చేసినట్టు కాదు, లేకపోతే ఆయన బయట తిరుగుతున్నంత మాత్రాన ఆయన ఏమీ నీతివంతుడు కాదు. సో ఏదేమైనప్పటికీ మేము మా తాలూకా న్యాయ పోరాటం అనేటువంటి చేస్తాం. ఇది కేవలం అక్రమ కేసులు, అక్రమంగా బనాయించినవి, అక్రమంగా అరెస్టులు చేసినవి, ఏది కూడా రుజువులు లేకుండా చేస్తున్నటువంటి తప్పుడు కేసులు అనేటువంటివి ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. సూత్రధారి ఎవరైనా ఉన్నారు అంటే సూత్రధారి అనేది చెప్పేసి బిగ్ బాస్ అని చెప్పేసి అయితే ప్రస్తుతం కొన్ని వార్తలు కూడా ప్రశ్న అవుతుంది సార్. దాన్ని ఎలా చూడొచ్చు? అసలు సూత్రధారి జగనే అనొచ్చుంటారా? ఏమంటారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిందని, లేకపోతే ఈనాడు పేపర్ చెప్పిందని, ఆంధ్రజ్యోతి చెప్పిందని వాళ్ళు చెప్పారు కాబట్టి సూత్రధారి జగన్ అని మేము ఎందుకు ఒప్పుకుంటాం? ప్రజలు కూడా, మేం కాదు, ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు పేపర్లు ఎంక్వైరీ చేస్తున్నాయా, ఈ 2 పత్రికలు ఎంక్వైరీ చేస్తున్నాయా, లేకపోతే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుందా, అసలు నిజంగా రుజువులు ఉన్నాయా లేవా, లేకపోతే వీరు చేసినటువంటి క్యారెక్టర్ అసాసినేషన్, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత 15 సంవత్సరాలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చేసినటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ బహుశా ఏ పత్రికలు, ఏ ప్రపంచంలో, ఏ దేశంలో ఎక్కడ కూడా చేస్తుంది. అయినా సరే తట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఫైట్ చేస్తున్నాం. ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా నిలబడేటువంటి ప్రసక్తే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు సూత్రధారి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా కథనాలు నడిపినా, లేకపోతే ఎటువంటి ఆర్టికల్స్ రాసి ఏదైనా తప్పుడు ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేసినా, మాకున్నటువంటి ఫార్మాట్ లో, మాకున్నటువంటి ప్లాట్ఫామ్ మాకుంటే మేము ప్రజల్లోకి వెళ్తాం. ఎవరికి సమాధానం చెప్పాల్సిన నాయకులుగా మేము ప్రజలకే సమాధానం చెప్పాలి. సో డెఫినెట్ గా ఆ సమాధానం చెప్పేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఇవన్నీ తప్పుడు కేసులు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి రెండోసారి జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర. గతంలో ఆయన పార్టీ పెట్టినప్పుడు జరిగింది, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా రెండోసారి జరుగుతుంది. ఈ కుట్రలన్నింటిని కూడా ఎదుర్కొనేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తున్నారో వచ్చే ప్రతిసారి కూడా బల ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు, కానీ ప్రజలను పరామర్శన పేరుతో బల ప్రదర్శన ఎక్కువ తీసుకొస్తున్నారు. అది ఎలా చూడొచ్చు? దానికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు ఎక్కువగా ప్రతి ఒక్క నాయకుడి పైన. దీన్ని ఎలా చెప్పారు? పొలిటికల్ లీడరు ప్రజా సమస్యల మీద బయటకు వచ్చినప్పుడు ఆయన కలవాలని, చూడాలని, ఆయన ఏం మాట్లాడతాడనేటువంటి వినాలన్నటువంటిది తాపత్రయం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. అందులోని రాజకీయంగా చరిష్మా ఉన్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా ప్రజల్లోకి వస్తున్నాడు అని అంటే వేల మంది జనం రోడ్ల మీదకి వస్తారు. చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎవరు రాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఎవరు రాడని చెప్పి అనుకుంటే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాకి, చంద్రబాబు నాయుడు గారి చరిష్మాకి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు, ఎవరి దగ్గర పార్టీని లాక్కొని వెనుపోటు పొడిచి తీసుకున్నటువంటి నాయకుడు కాదు. ఇండివిజువాలిటీ ఉన్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి జనం ఎవరు రాకూడదని అంటే అది ఆపే శక్తి నీకు లేదు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా వినరు జనం. ఆయన చూడాలనుకుంటారు, ఆయన కలవాలనుకుంటారు, ఆయన చెప్పింది వినాలనుకుంటారు, ఆయన చూడాలనుకుంటారు. ఇలాగా లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. సో ఆయన వైజాగ్ వచ్చిన అలాగే ఉంటుంది, అనకాపల్లి వెళ్ళిన అలాగే ఉంటుంది, లేకపోతే తిరుపతి వెళ్ళిన అలాగే ఉంటుంది, లేకపోతే పల్నాడు వెళ్ళిన అలాగే ఉంటుంది. సో అది ఆపే శక్తి నోటీసులు ఇచ్చి 100 మంది రండి అని అంటే చంద్రబాబు నాయుడు లాగా 100 మంది రావడానికి జరగని పని. సో ఏదైనా ఇది బల ప్రదర్శన అనుకుంటే వారు అమాయకత్వం. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో వస్తున్నటువంటి జనమే తప్ప ఎవరు తరలించలేదు, ఎవరిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా లేవు మాకు. ఏడాది పాలన పైన అయితే ప్రస్తుతం దానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా అయితే మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నుండి ఎటువంటి స్పందన ఉంది? ఆ స్పందనకి ఎఫెక్టే ఈ అరెస్టులన్నీ. ఎంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందంటే ఆయన చేసినటువంటి మోసాలని ప్రజలకు తీసుకెళ్తుంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. వాళ్ళు కూడా ఏదో తొలి అడుగో 2 అడుగో అని చెప్పి నడుపుతున్నారు ఏదో కార్యక్రమం. ఎక్కడికి వెళ్ళినా నిలదీస్తున్నారు ప్రజలు.
ఈరోజు ఏం జరిగినటువంటి మోసాన్ని మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మేమేమి చేయొద్దని చెప్పట్లేదు. ఇంకో 3.5 సంవత్సరాలు ఉంది సమయం. మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోండి. కార్యక్రమాలు చేశాం కాబట్టి మళ్ళీ మాకు ఓట్లేండి అని అడగండి. మీరు చేయడం మానేసి ఈరోజు మేము మాట్లాడకూడదని అంటే ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రజల పక్షాన మాట్లాడాలి, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఆ పనే చేస్తున్నాం. దానికి విపరీతమైనటువంటి స్పందన ప్రజలకు వస్తుంది. బాబు మాకు ఆ రోజు పరిస్థితులు మాకు కనీసం మా చేతిలో ₹1 ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇప్పుడు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి పరిస్థితులు ఈరోజు గ్రామాల్లో ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో అయితే ప్రజల మధ్యకు మేము వెళ్ళి ప్రజల దగ్గర నుండి స్పందన తీసుకునే ప్రయత్నం చేసే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నంలోనైతే కూటమి నాయకులైతే ప్రస్తుతం ఇక్కడ నాయకులందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అక్రమమైన కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా బదలాయించే పక్కదో పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రజలకు మంచి పాలన అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజన్స్, విశాఖపట్నం.